ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. సనత్సుజాతుడైన ఆయన ఆధ్యాత్మిక కథలు, ఆత్మ పరమాత్మ యొక్క కథలన్నీ కూడా చెప్పడం, వాసుదేవ అర్జునుల అత్యంత సాంగత్యాన్ని తెలుసుకుని సంజయుడు సకల రాజ సమక్షంలో దాని గురించి చెప్పడం, సర్వభూతహితుండైన కృష్ణుడు పాండవ ధార్తరాష్ట్రులకు సంధి గావించడం కోసం రావడం, 2వ రాయబారం ఇది, పాండవుల తరఫు రాయబారం హస్తినాపురానికి రావడం, ఈ కర్ణాది దుష్ట చతుష్టయం ఆయన్ని బంధించడం, ఆయన విశ్వరూపం చూపడం, కృష్ణుడు కర్ణుని తన రథంబు ఎక్కించుకొని తీసుకువెళ్ళడం. ఆయన ఏదో చేయాలని అనుకుంటాడు, కానీ అర్జునుడు పక్కన ఉండడం వల్ల ఆయన పండవుడు. బలాతి బల సంఖ్యానంబు, తర్వాత కురుపతి పంపగా మళ్ళీ ఒక రాయబారం, ఆ కృష్ణ రాయబారం ఫెయిల్ అయితే మళ్ళీ ఉలూకుడు ఆయన చేత పాండవుల పాలికి ఒక రాయబారం మళ్ళీ పంపుతాడు ధృతరాష్ట్రుడు. ఆ కథ. ఆ తర్వాత సమర సన్నాహాలు, కర్ణుడు తనని అర్థరథుడు అని ఆక్షేపించడం వల్ల, కర్ణుడిని అర్థరథుడు అని ఆక్షేపిస్తాడు భీష్ముడు. కర్ణుడు ఎన్ని రోజులు యుద్ధం చేశాడో అన్ని రోజులు నేను యుద్ధం చేయను అని, భీష్ముడు ఎన్ని రోజులు యుద్ధం చేశాడో అన్ని రోజులు నేను యుద్ధం చేయనని కర్ణుడు భీష్మించుకొని ఆ 10 రోజులు యుద్ధం చేయడు. ఆ విషయం. తర్వాత సంక్రందనోపాఖ్యానం, శ్వేతాభిషేకం అనే వృత్తాంతాలను ఒప్పి 6998 శ్లోకాలు కలిగిన ఈ ఉద్యోగ పర్వం ఇది. తర్వాత జంబూషండ పర్వం, దీని పునర్నిర్మాణం చేయడం, సంజయుడు తర్వాత భీష్ముడి యొక్క అభిషేకం, అంటే యుద్ధం మొదలవుతుందన్నమాట. సేనాధిపతిగా యుద్ధానికి భీష్ముడిని అభిషేకించడం, తర్వాత వాసుదేవుడు మోక్ష దర్శన హేతువులను చెప్పి అర్జునుడి యొక్క మోహభ్రాంతి తొలగించడం, భగవద్గీత అదే. ఆయన చతికిలబడి కూర్చుంటాడు యుద్ధంలో, అంటే యుద్ధం మొదలైందనమాట. శిఖండిని పురస్కరించుకున్న అర్జునుడు భీష్ముని వధించడం అనే వృత్తాంతాలు గల ఎన్ని శ్లోకాలు? 5880 శ్లోకాలు కలిగింది భీష్మ పర్వం. జంబూషండ వినిర్మంబార్దిగా హృదయ రోచనములకు ఏ పర్వంబులను భీష్మ పర్వంబు అంటారు. తర్వాత ద్రోణాభిషేకం, ద్రోణ పర్వం, ద్రోణాభిషేకం. తర్వాత అర్జును చేత భగవద్దత్తుడు చావడం, ద్రోణకర్ణాదులు పెక్కండ్రు కూరుకొని అధర్మంగా అభిమన్యుణ్ణి చంపడం, క్రుద్ధుడైన అర్జునుడు అనేక అక్షోహిణీ బలంబుల్ని ఒక్కడే చంపి సైంధవుణ్ణి చంపడం, 9 కోట్ల సంసప్తకులను అర్జునుడు నిశ్శేషంబు చేయడం, తర్వాత ద్రోణవధ, అశ్వత్థామ, ద్రోణుడు కొడుకైన అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించడం. ఈ కథలు మొత్తం ఈ కథలన్నీ కలిపి 10,919 శ్లోకాలు కలిగింది 7వ పర్వం. ఆది పంచకం మనం చెప్పుకున్నాం. యుద్ధ షట్కంలో మొట్టమొదటిది కూడా చెప్పుకున్నాం. ఏమిటది? భీష్మ పర్వం. ఆది పంచకం అంటే ఆది పర్వం, సభాపర్వం, ఆరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం. అంతవరకు ఆది పంచకం అంటారు. యుద్ధం ప్రిపరేషన్ వరకు. యుద్ధం మొదలైన తర్వాత అన్నీ కూడా ఆ ధృతరాష్ట్రుడి యొక్క సేనాధిపతుల పేర్లే ఒక్కొక్క దానికి. భీష్మ పర్వం చదువుకున్నాం, ద్రోణ పర్వం చదువుకున్నాం. తర్వాత కర్ణ పర్వం, కర్ణుడి యొక్క అభిషేకం, కర్ణుడికి రథంబు గడప శల్యుడు పూంచడం, కర్ణుడి రథాలు తోలడానికి కర్ణుడు ఒప్పుకుంటాం అన్నమాట. తర్వాత కర్ణశల్యుల యొక్క పరస్పర వివాదం, హంసకాకీయోపాఖ్యానం, యుధిష్ఠిర అర్జునుల పరస్పర క్రోధవచనాలు. ఒకసారి ఇద్దరు యుద్ధం చేయడానికి సన్నద్ధుడవుతాడు అర్జునుడు అన్నయ్య మీద. ఆ అర్జునుణ్ణి
కృష్ణుడు అనునయించడం, తర్వాత దుశ్శాసనుని చంపి భీముడు వాడి యొక్క రక్తాన్ని తాగటం, తర్వాత ఇంద్రాదిత్యుల పరస్పర సంవాదం, కర్ణవధ. ఈ వృత్తాంతాలన్నీ కలిగింది ఎన్ని శ్లోకాలు ఇవి? 4090 శ్లోకాలు కలిగింది. 4900 శ్లోకాలు కర్ణ పర్వం. 100 పర్వాల్లో ఈ కర్ణ పర్వం ఒకటి. ఆ కర్ణ పర్వానికి సపరేట్గా అది మహాపర్వంగా పేర్కొన్నారు. అనుపమ బలులగు కన్న అర్జునుల వీరుల శౌర్య మహిమ శోభిల్లంగా ఎనమదియగు పర్వం విధి అనబరగు కర్ణ పర్వము అతి హృద్యంపై. ఆ తర్వాత భారత వీరులందరూ కూడా పరలోక గతులైనప్పుడు శల్యుడు రణభారం తీసుకుంటానికి అంతా చాలామంది చనిపోయారు, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా గౌరవపక్షంలో. అప్పుడు శల్యుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు. తర్వాత ధర్మరాజు రోషంతో శల్యు మరణమును కురుముఖ్యుల వధయును సహదేవుని చేత సపుత్రకుండైన శకుని చావును, అంటే శకుని ఒక్కనే కాకుండా ఆయన కొడుకులను కూడా చంపేస్తాడు సహదేవుడు. సంజయ గ్రహణ మోక్షణమును, తర్వాత భీమ దుర్యోధనుల గదాయుద్ధము, సరస్వత్యాది పుణ్య తీర్థ కీర్తనంబు అనే వృత్తాంతాలు ఊపిన 3220 శ్లోకాలు కలిగింది ఈ పర్వం, శల్య పర్వం. తర్వాత భీముడి యొక్క గదాఘాతంతో దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోతే పాండవులు రణాన్ని ఆ రోజుకు ఉపసంహరిస్తారు. ఆ రోజు రాత్రి కృపవర్మ అశ్వత్థామలు పాండవ శిబిరంలో ప్రవేశించి అశ్వత్థామని సేనాధిపతిగా చేసుకొని మరి వాళ్ళందరినీ చంపేస్తారు. కృష్ణ భగవానుడు ఈ సంగతి తెలిసి, అంటే రాత్రిపూట యుద్ధం చేయకూడదనేది నియమం, కానీ వీడు ఒక్క సగం పూటే చేశాడు, అది రాత్రిపూట సేనాధిపత్యం. దుర్యోధనుడు వాడిని అభిషిక్తుని చేస్తాడు, నేను చంపేస్తా అందరినీ అంటే సరేనని ఒప్పుకుంటాడు దుర్యోధనుడు. తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుడు అంతా రాత్రికి రాత్రి మొత్తం సేనని, అంతకుముందు కృష్ణుడికి తెలుసు కాబట్టి పాండవులు మాత్రం తప్పిస్తాడు, అక్కడ మొత్తం సేన చనిపోతుంది అని సౌప్తిక పర్వం అంటారు. తర్వాత వీరపత్నులందరూ కూడా విలాపించడం, యుద్ధానికి వచ్చే కోట్ల మంది, 72 కోట్ల మంది అనే ఉంది భారతంలో సంఖ్య. అంటే ఇప్పుడు ఏదో జనాభా ఎక్కువ ఉంది అనుకున్నాం, అప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఉంది జనాభా. మరి అంతమంది